నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఇప్పటికే ప్రారంభమైంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు పిఠాపురంకు తరలించారు. భారీగా వచ్చిన జన సైనికులతో పిఠాపురం జనసంద్రంగా మారింది. కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తకదిరన కనకమణిమయను పురచరణ తకదికతోం తకతోం తక సభా ప్రాంగణం స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, 7 చోట్ల వైద్య శిబిరాలు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. 1700 మంది పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. వీరికి సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపటి క్రితమే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకున్నారు. ఇక సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభకు 1500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో సభ చుట్టూ పర్యవేక్షణ కొనసాగుతుంది. సభకు వచ్చేవారి కోసం 9 చోట్ల పార్కింగ్ సదుపాయం, 4 చోట్ల భోజన వసతులను ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు 50 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కత్తిపూడి నుంచి అచ్చంపేట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించారు. జనసేన జయకేతనం సభ చరిత్రలో నిలుస్తుందంటున్న జనసేన విశాఖ సౌత్ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో పాటు నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దారులన్నీ కూడా పిఠాపురం వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. చెప్పండి, ఎలాగ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, ఎలాగుంది అంటే ప్రస్తుతానికి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏ రకంగా జరిగింది, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక పండుగ వాతావరణంలో జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నరకం చూసాం. ఇవాళ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విధాలా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపుగా చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక పొలిటికల్ స్టార్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా రాష్ట్రానికి ప్రచారం చేస్తే మాకు బాగుంటుందని చెప్పేసి కోరుకునే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇవాళ దేశమంతా కూడా సభ చూస్తూ ఉంది. జన సైనికులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇవాళ పరిస్థితి మీరు చూస్తూ ఉంటే ఇవాళ పండుగ అంతా కూడా ఇక్కడే ఉంది. కాబట్టి రానున్న రోజు ఇంకా హోప్స్ పెరిగాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్గా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంజాయ్ చేస్తారు. అయితే గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటవుద్ది, ఏర్పాటైన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. అదే రకంగా ఈసారి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు. ఎలా చూడవచ్చు అంటే 21 సీట్లకు సంబంధించి కూడా మొత్తం 100% స్ట్రైక్ రేట్లో రావడం జరిగింది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఉండబోతుంది. దీని అంతటికి కూడా నాయకుడి మీద నమ్మకంతో పాటు, నాయకుడి మీద నిజాయితీతో పాటు జన సైనికులు అందరికి కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 100% స్ట్రైక్ అనేది కూడా ఇవాళ ప్రజల యొక్క ఓటుతో పాటు జనసైనికుల కష్టం కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణం అనుకున్నది అన్నట్టుగా జరుగుతూ ఇవాళ ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. ఇవాళ జన సైనికుల పండుగ అని చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ రాష్ట్రం అభివృద్ధి పదం నడవాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి, అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం వహించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఒక ట్రైబ్స్ ఏరియా కావచ్చు, మారుమూల ప్రాంతాలకు కావచ్చు, వెళ్ళిన ఆ రోజు ఎన్టీ రామ్ గారి తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం నుంచి పిఠాపురం వరకు కూడా రోడ్లన్నీ కూడా ఎరువు మహిమతో ఇవాళ కలకలాడుతూ ఉన్నాయంటే దానికి కారణం మా నాయకుడి మీద ఒక నమ్మకంతో పాటు నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం కూడా మీకు తెలియజేస్తాం. అయితే దేశం మొత్తం కూడా కేవలం పిఠాపురం వైపు చూస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ రకంగా సందేశం ఇవ్వబోతున్నారు, భవిష్యత్తుకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఆయన సందేశం ఉండదు. ఇప్పుడు అందరిని కూడా ఆనందంతో పంపించే విధంగా ఆయన సందేశం ఉండబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అది మొత్తంగా మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు అటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వచ్చే కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా ఎండ తీవ్రత తగలకుండా కూడా పూర్తి స్థాయి దానికి ఏర్పాట్లు చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తారనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ వస్తే ఓటు స్టూడియో.